నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అంత్యత్వ నివారణ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం టార్గెట్ మన రాష్ట్రానికి 90,000 మంది టార్గెట్ 90,000 మందికి చేయాలి ప్రతి సంవత్సరం. చేస్తామని పోయిన సంవత్సరం టార్గెట్ ఇదే విధంగా ఇవాళ అయితే మనకు 90,000 అయితే 95 చేశాం. అంటే దాదాపు 106% ఎక్కువ ఇవాళ టార్గెట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇదే సంఖ్యలో 96,000 చేయడం జరిగింది. అయితే అదనంగా పోయిన సంవత్సరం ఎన్జిఓలను కూడా అనేక మంది ఎన్జిఓలను సంప్రదించి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేయడం వల్ల పోయిన సంవత్సరం మన టార్గెట్ 90,000 అయితే ప్రభుత్వ పరంగా 96,000 చేస్తే ఎన్జిఓలను కలపడం వల్ల ఇంకొక 90,000 కలిసి మొత్తం కలిసి 1,89,000 మందికి చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని మోడల్ గా మిగతా రాష్ట్రాలకు కూడా చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ మీరు కూడా ఫాలో కండి అని చెప్పడం జరిగింది. అదే మన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ఒక కితాబుగా నేను భావిస్తున్నాను. చిన్న విషయమే కావచ్చు, కానీ ఆ పిల్లల్లో ఆ దృష్టిలోపం ఉన్న వాళ్ళలో గుర్తించి దాదాపు 280 రూపాయలు విలువ చేసే ఒక అద్దాలను ఇస్తున్నాం. తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య ఉంటే కూడా మళ్ళీ అప్రోచ్ అవుతే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసే ఏదైనా కంటి సమస్యలు కానీ లేదా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కానీ ఉంటే పిల్లల్ని వాళ్ళని గుర్తించి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఒకటి మాత్రమే కాదు, ఇవాళ ఇప్పుడే చిన్న కార్యక్రమం ఆర్బీఎస్కే గురించి కలెక్టర్ గారు ప్రస్తావించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అని చెప్పి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఉంటే దాంట్లో అంగన్వాడీలో ఉంటున్న పిల్లలు 6 నెలల పిల్లల నుంచి పాఠశాలల్లో చదువుతున్న వాళ్ళు, కళాశాలల్లో చదువుతున్న 18 సంవత్సరాల వారి దాకా దాదాపు 76 లక్షల మంది టార్గెటెడ్ పాపులేషన్ కి ఈ ఆర్బీఎస్కే పరీక్షలు చేస్తున్నాం. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, అసంక్రమిత వ్యాధులు, అవి ప్రధానంగా మనకు పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో వాటిని అన్నింటినీ గుర్తించాం. ఇటువంటి వాటిని గుర్తించి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేశాం. ఏ జిల్లాలు తక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో మ్యాపింగ్ చేశాం. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా హెచ్ఆర్ డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్ కానీ లేదా ఆ జిల్లా ఆ పాపులేషన్ ను టార్గెట్ చేసుకుంటూ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. క్యారీ నేను కుछ స్కీమ్ అయినాకే అంటారు క్యాబినెట్ లో, రాశారంటే అనేక దేదో అంటారు. సరే, బాస్ ఇస్ బాస్ ఆల్వేస్, బాస్ ఇస్ బాస్. కాబట్టి ఏ వచ్చినా జనానికి ఇచ్చే ప్రయత్నం చేస్తామంటే అది కాదు, ఒక సీనియర్ నాయకుడు లేదా అదేం కాకుండా ఆయన నియోజకవర్గం పట్ల, నియోజకవర్గంలోని ప్రజల పట్ల కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య సంరక్షణ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఒక గుర్తింపుగా మాత్రం వచ్చిన ప్రతి దాన్ని కూడా తెనాలికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెనాలి కూడా మంచి రాబోయే రోజుల్లో మంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తాం.